వెల్కమ్ టు డేటా స్పార్క్ అకాడమీ. ఈరోజు మనం చూసే టాపిక్ వచ్చేసి అవుట్ ఆఫ్ మెమొరీ ఎర్రర్. ఈ అవుట్ ఆఫ్ మెమొరీ ఎర్రర్ అనేది స్పార్క్లో మనం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం ఇది. ఓకేనా? సో ఇది మన ఒక బిగ్ డేటా సెట్స్ మనం డేటాను ప్రాసెస్ చేసేటప్పుడు ఈ యొక్క అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ అనేది మనకి చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది. అసలు ఎందుకు వస్తుంది, అసలు దీనికి ఎందుకు కారణం, ఓకే. సో దాన్ని రాకుండా మనం ఏం చేయాలి ఏంటని అన్నది ఒక ఈ వీడియోలో చూద్దాం. ఓకే. సో ఫర్ కామన్ రీజన్స్ ఫర్ అవుట్ ఆఫ్ మెమొరీ. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఒక వెరీ కామన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 జీబీస్ ఆఫ్ పెటాబైట్స్ ఆఫ్ ఓకే టీబీస్ ఆఫ్ డేటా మనం ప్రాసెస్ చేసేటప్పుడు సో మన యొక్క క్లస్టర్ అనేది చాలా ఓకే. సో ఒక దానికి తగినట్టుగా మనం దాని యొక్క డిజైన్ చేసుకోవాలన్నమాట. ద ఫస్ట్ వెరీ ఎగ్జాంపుల్ ఇన్సఫిషియంట్ ఎగ్జిక్యూటర్ మెమరీ. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జిక్యూటర్స్ ఉంటాయి కదా, మనం తెలుసు డ్రైవర్ ఉంటుంది, ఎగ్జిక్యూటర్స్ ఉంటాయి. ఓకే. సో ఎగ్జిక్యూటర్లో మల్టిపుల్ టాస్క్స్ ఉంటాయి. ఓకే. సో మన ఎగ్జిక్యూటర్ మెమరీని సరిగ్గా మనం ఆర్గనైజ్ చేసుకోకపోతే మనకి ఈ యొక్క అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. ఓకే. సో నేను ఒక కంప్లీట్ ఒక వీడియో అయితే చేస్తాను నేను అసలు ఎగ్జిక్యూటర్ మెమరీని, ఓకే, కోర్స్, నోట్స్, సో ఏ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ అవర్ డేటా అనేది ఒక కంప్లీట్ ఒక సెపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఈ వీడియోలో అయితే కనుక నేను అసలు ఎందుకు అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ ఎందుకు వస్తుంది నేను ఒక బ్రీఫ్గా చెప్తాను. ఓకే. అండ్ ది సెకండ్ పాయింట్, లార్జ్ షఫల్ ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటాయి కదా, వైట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ నేరో ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ యొక్క వైట్ ట్రాన్స్ఫర్మేషన్లో ఏమవుతుందంటే మెనూ టు మెనూ జరుగుతాయి, ఆపరేషన్స్ జరుగుతాయి కదా, పార్టిషన్ జరుగుతాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కీ కాన్స్టెంట్స్ అనే ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ బై కీ, రెడ్యూస్ బై కీ, ఆర్డర్ బై కీ, జాయిన్. సో ఇటువంటి ఒక ఎక్స్పెన్సివ్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఇవేంటంటే షఫలింగ్ అనేది జరుగుతుంది. ఈ యొక్క షఫలింగ్ అనేది జరుగుతుంది. ఈ యొక్క షఫలింగ్ అన్నది స్పార్క్లో వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ఇది. ఓకే. సో మనకి అవసరమైతేనే మనం ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయాలి, లేదా మన యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది యూజ్ చేయకూడదు. ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తే ఏమంటే మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ అసలు అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ పక్కన పెడితే మన యొక్క జాబ్ ఎగ్జిక్యూషన్ అనేది మొత్తం ఆప్టిమైజేషన్ మొత్తం అనేది కూడా మొత్తం చాలా చాలా స్లో అయిపోతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనకి పార్టిషన్స్ ఉంటాయి కదా, మనకి ఆ యొక్క డేటాను తగ్గట్టుగా మనం పార్టిషన్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పార్టిషన్ చాలా తక్కువ మనం ఉన్నాయంటే ఈ యొక్క షఫలింగ్ అనేది చాలా బర్డెన్ అయిపోతుంది అనమాట. తక్కువ పార్టిషన్స్లో ఎక్కువ షఫలింగ్ జరగడం వల్ల మనకి ఈ యొక్క అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ కూడా వస్తుంది. ఓకే. ఎందుకు పార్టిషన్స్ తక్కువ ఉంటే ఎందుకు అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనకి ఎగ్జిక్యూటర్స్లో మనకి టాస్క్ ఉంటాయి కదా. సో ఇవి యొక్క టాస్క్లే మన యొక్క ప్రోగ్రామ్ ఇది యొక్క స్పార్క్ని అవన్నీ కూడా రన్ చేయాలి. సో ఈ టాస్క్లు ఏమవుతాయంటే ఈ యొక్క హ్యూజ్ డేటాని ఒక తక్కువ డేటా పార్టిషన్స్లో హ్యాండిల్ చేయలేక ఏమొస్తుందంటే మనకి అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇంప్రాపర్ పార్టిషన్స్. మనం పార్టిషన్ సరిగ్గా మనం ఆర్గనైజ్ చేయకపోవటం. మనకు ఇప్పుడు రీపార్టిషన్ అండ్ కొలాజ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. రీపార్టిషన్ అంటే మనకు ఒక పార్టిషన్స్ని పెంచడం లేదా తగ్గించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 పార్టిషన్స్ ఉన్నాయి, నేను ఒక 50 పార్టిషన్స్ని 30 పార్టిషన్ని రెడ్యూస్ చేయాలనుకుంటే నేను రీపార్టిషన్ యూజ్ చేస్తాను. లేదు 50 పార్టిషన్స్ ఉన్నాయి, 50 పార్టిషన్ నేను 70 పార్టిషన్స్ నేను ఇంక్రీజ్ చేయాలంటే నేను రీపార్టిషన్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఆప్షన్ కొలాజ్ ఏం చేస్తామంటే మనం ఉన్న పార్టిషన్స్ని మనం తగ్గించగలము. అంటే 50 పార్టిషన్స్ మనం 30 పార్టిషన్ చేయాలనుకుంటే మనం కొలాజ్ వాడతాం. కానీ 50 ట్రాన్స్ఫర్మేషన్ మనం 70 ట్రాన్స్ఫర్మేషన్ ఇంక్రీజ్ చేయాలంటే మనం కొలాజ్లో యూజ్ చేయాలన్నమాట. సో కొలాజ్ ఓన్లీ ఫర్ రెడ్యూస్ ద పార్టిషన్స్, బట్ రీపార్టిషన్ వీ కెన్ యూజ్ ఫర్ రెడ్యూస్ అండ్ ఇంక్రీజ్ ద పార్టిషన్స్. ఓకే. ఇక్కడ
అయితే ఇక్కడ మనకి కొలాజెన్స్ వాడేటప్పుడు ఏమవుతుందంటే ఆమ్, మనకి కొలాజ్ పడేటప్పుడు ఏమవుతుందంటే షఫ్లింగ్ అనేది ఉండదు. కొలాజ్లో షఫ్లింగ్ ఉండదు. కానీ కొలాజ్ వాడినప్పుడు ఏమవుతుందంటే అంటే ఇప్పుడు మనం ఒక 50 పార్టిషన్స్ ఉంటాయి కదా, 50 పార్టిషన్స్ని 30 పార్టిషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే డేటా అన్నది మళ్ళీ త్రూ అవుట్ ద అన్ని పార్టిషన్స్కి మళ్ళీ రీఆర్గనైజ్ అవుతాయి మళ్ళీ. సో అప్పుడు ఏమవుతుందంటే స్క్యూ అని ఉంది, స్క్యూ అనేది వస్తుంది, SKEW స్క్యూ. సో అనేది మన ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. స్క్యూ అనేది ఒక ఇష్యూ అనేది వస్తుంది అనమాట. సో దాన్ని మళ్ళీ అవాయిడ్ చేయాలంటే మళ్ళీ సాల్టింగ్ అని ఒక టెక్నిక్ ఉంటుంది, సాల్టింగ్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. సో అది అప్లై చేయాలి. సో అందుకని ఏం చేయాలంటే మనం పార్టిషన్ చేసినప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట బేస్డ్ ఆన్ అవర్ డేటా. సో ఒక వెరీ బిగ్ డేటా ఉందనుకో, సో దాన్ని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, అక్కడ రీపార్టిషన్ యూజ్ చేయాలి, కొలాజ్ యూజ్ చేయాలి అనేది మనం చాలా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. సో దీన్ని మనం సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోకపోతే మనకు అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ అనేది ఇష్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 4th పాయింట్, ఎక్సెసివ్ క్యాచింగ్ అండ్ పెర్సిస్ట్. సో మనకి క్యాచ్ అండ్ పెర్సిస్టెంట్ ఉంటుంది కదా, 2 ఆప్షన్స్ ఉంటాయి కదా. సో అంటే మన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానీ ఇటరేటివ్ డేటా సెట్స్ కానీ మనం ఏం చేస్తామంటే క్యాచ్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క మెమొరీ, నా యొక్క పార్టిషన్ చాలా తక్కువ ఉంది, కానీ ఒక నా దగ్గర ఉన్న డేటా ఫ్రేమ్ చాలా లార్జ్ ఉందన్నమాట. సో ఈ యొక్క లార్జ్ డేటా సెట్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే సో నా దగ్గర స్టోరేజ్ ఉంది కదా, నాకు మెమరీ ఉంది కదా, దాంట్లో చాలా తక్కువ మెమరీ ఉంది. కానీ నేను ఏం చేశానంటే ఒక లార్జ్ డేటా ఫ్రేమ్ తీసుకొచ్చి స్మాల్ అమౌంట్ ఆఫ్ మెమరీలో నేను ప్లేస్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, సో ఈ యొక్క మెమరీ అనేది దాన్ని హ్యాండిల్ చేయలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అవుట్ ఆఫ్ మెమరీ అనేది వస్తుంది. సో మన యొక్క క్యాచింగ్ అని ప్రెసెస్ కానీ యూజ్ చేసేటప్పుడు సో మన దగ్గర ఉన్న మెమరీని బట్టి, ఓకే, అండ్ మన దగ్గర ఉన్న లార్జ్ డేటా ఫ్రేమ్ బట్టి మనం దీన్ని డిసైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, క్యాష్ మళ్ళీ మనకు 4-5 టైప్స్ ఉంటాయి. రీడ్ ఓన్లీ, మెమరీ ఓన్లీ, ఓకే, రీడ్ అండ్ డిస్క్ ఓన్లీ అని ఉంటుందన్నమాట, ఆప్షన్స్ ఉంటాయి. సో నాది కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను క్యాచ్ అండ్ పెర్సిస్ట్ గురించి. ఓకే, అండ్ 5th పాయింట్, డ్రైవర్ మెమరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ మన కలెక్ట్, ఓకే, షో ఇలాంటివి మనకు ఇవి ఉన్నాయి కదా, వీటిని ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు కదా. సో ఇవి ఏం చేస్తున్నాయంటే మాకు కలెక్ట్ అని చేయగానే ఈ యొక్క డేటా సెట్ అంతటిని కూడా డ్రైవర్ మెమరీలో అవి ప్లేస్ చేస్తాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డ్రైవర్ మెమరీ చాలా తక్కువ డ్రైవర్ మెమరీ ఉంది, కానీ నా దగ్గర 50 GBs ఆఫ్ డేటా నా దగ్గర ఉంది. సో ఈ GBs ఆఫ్ డేటా నేను తీసుకొచ్చి నేను తక్కువ వెరీ మెమరీ తక్కువ ఉన్న డ్రైవర్ మెమరీలను ప్లేస్ చేస్తాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సో డ్రైవర్ అనేది దాన్ని హ్యాండిల్ చేయలేదు. సో ఏం చేయాలంటే మనం ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక డేటా సెట్ ఉంది, ఈ డేటా సెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 to 20 కాలమ్స్ ఉన్నాయి, కానీ అవన్నీ కాలమ్స్ నాకు అవసరం లేదు. అవసరం లేకపోయినా సరే 50 to 20 కాలమ్స్ అన్నిటిని కూడా నేను డ్రైవ్ మెమరీలోకి నేను లోడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, సో నాకు అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ అని వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇటువంటి ఎక్స్పెన్సివ్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసినప్పుడు, కలెక్ట్ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే నాకు ఏవైతే కావాలో, సో నాకు ఏ కాలం అయితే కావాలో ఆ కాలంను మాత్రమే మనం ఫిల్టర్ చేసుకొని అప్పుడు మనం డ్రైవర్ మెమరీలోకి మనం లోడ్ చేయాలి. ఓకే, సో ఇది కూడా మనం జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేసుకోవాలి. నెక్స్ట్ 6th పాయింట్, లార్జ్ బ్రాడ్కాస్ట్ వేరియబుల్స్. మనకి 2 types ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట, బ్రాడ్కాస్ట్ వేరియబుల్స్ అండ్ అక్యుములేటర్స్ అని ఉంటాయి. సో ఇది కూడా ఒక సెపరేట్ కాన్సెప్ట్, ఇవన్నీ ఒక సెపరేట్ కాన్సెప్ట్. ఓకేనా, నేను ఒక జస్ట్ బ్రీఫ్గా ఏంటంటే చెప్తున్నాను ఎందుకు అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్స్ అని చెప్తున్నాను. ఓకే, అసలు నేను ఒక ప్రతి కాన్సెప్ట్ని ఒక సెపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. ఇవన్నీ వీడియోలు ఒకే వీడియోలో నేను చేసి నేను అన్నీ కూడా నేను కన్ఫ్యూజ్ చేయాలని అనుకోవడం లేదు. ఓకే, సో బ్రాడ్కాస్ట్ అండ్ అక్యుములేటర్స్ 2 వేరియబుల్స్ ఉంటాయి ఇక్కడ మనకి. యా, ఇప్పుడు మనం బ్రాడ్కాస్ట్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక చిన్న రియల్ టైమ్ యూస్ కేసు చెప్తాను. నా దగ్గర ఒక లుకప్ టేబుల్ ఉంది. ఆ లుకప్ టేబుల్ సైజ్ ఎంతంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 MB అనుకుందాం. నా దగ్గర 100 నోట్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, సో నేను ఈ యొక్క 50 MB ఫైల్ నేను నా స్పార్క్లో నేను ప్రాసెస్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఈ 50 MB ఇంటూ 100 నోట్స్ కదా, 100 నోట్స్
అయితే ఈ 50 MB ఫైల్ కూడా 100 నోట్స్లో మొత్తం అన్నింటిలో కూడా అది ఈవెన్చువల్ అది డేటానే స్టోర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క 50 MB కాస్త 100 నోట్స్ స్టోర్ అయ్యేసరికి ఏమవుతుంది, 5 GB అవుతుంది డేటా. సో అంటే 5 GB అనేది చాలా ఎక్స్పెన్సివ్, చాలా హ్యూజ్. సో ఇది ఎప్పుడు అవుతుందంటే నేను బ్రాడ్కాస్టింగ్ చేయనప్పుడు అవుతుంది. అయితే ఇప్పుడు నేను ఒక బ్రాడ్కాస్టింగ్ నేను చేసినప్పుడు ఏమవుతుంది, బ్రాడ్కాస్ట్ వేరియబుల్ యూస్ చేస్తే ఏమవుతుంది, ఈ యొక్క 50 MB లూకప్ టేబుల్ ఏమవుతుందంటే అది టాస్క్కి అసైన్ అవ్వకుండా ఎగ్జిక్యూటర్కి అసైన్ అవుతుంది అనమాట. ఎగ్జిక్యూటర్లో స్టోర్ అవుతుంది. అప్పుడు ఎగ్జిక్యూటర్లో మల్టిపుల్ టాస్క్ ఉంటాయి కదా. సో ఆ టాస్క్ ఏమవుతుందంటే ఈ యొక్క 50 MB డేటాని అవి తీసుకుని అవి యూస్ చేస్తుంటాయి అనమాట. అంతేగాని ఈ యొక్క ఎగ్జిక్యూటర్లో ఉన్న మల్టిపుల్ టాస్క్ ఉంటాయి, ఆ మల్టిపుల్ టాస్క్స్కి ఇవి రిప్లికేట్ అవ్వదు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు దగ్గర ఒక ఎగ్జిక్యూటర్ ఉంది. ఆ ఎగ్జిక్యూటర్లో 10 టాస్క్స్ ఉన్నాయి. సో ఈ 10 టాస్క్లు కూడా ఏం చేస్తాయంటే ఆ యొక్క 50 MBలో ఉన్న లుకప్ టేబుల్ అనేది యూస్ చేసుకుంటాయి. ఇది బ్రాడ్కాస్ట్ వేరియబుల్స్ యూస్ చేస్తాయి. ఒకవేళ మనం బ్రాడ్కాస్ట్ యూస్ చేయలేదు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క 50 MB ఇంటూ 10 టాస్క్స్ అలా తీసుకుంటుంది అనమాట. ఓకే, సో దీని యొక్క రియల్ టైం యూస్ కేస్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాయిన్ ఆపరేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 2 డేటా సెట్స్ ఉన్నాయి. ఒకటి ఒక స్మాల్ లుకప్ టేబుల్, అది 50 MB లుకప్ టేబుల్. అది వేరొక టేబుల్ ఉంది, డేటా సెట్ ఉంది, అది ఫర్ ఎగ్జాంపుల్ 50 GB ఉంది. సో మనం ఒక 50 MBని 50 GBతో మనం జాయిన్ చేయాలి. ఓకే, సో ఇలాంటప్పుడు ఏం చేస్తుందంటే బ్రాడ్కాస్ట్ వేరియబుల్ ఏం చేస్తుందంటే దీన్ని ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. ఆప్టిమైజ్ చేసి ఈ 50 MB టేబుల్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ మాత్రం అసైన్ అవుతుంది. అక్కడి నుంచి టాస్క్లు, అక్కడి నుంచి వీడి యొక్క స్టేజింగ్ టేబుల్ అనేది తీసుకుని జాయినింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ 7th పాయింట్, ఇంప్రాపర్ గార్బేజ్ కలెక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గార్బేజ్ కలెక్షన్ అనే ఇష్యూ ఎందుకు వస్తుందంటే మనం ఎగ్జిక్యూటర్ మెమరీని సరిగ్గా మనం ఆర్గనైజ్ చేయకపోతే ఈ యొక్క గార్బేజ్ కలెక్షన్ వస్తుంది అనమాట. సో ఈ యొక్క టాపిక్ నేను ఎగ్జిక్యూటర్ మెమరీ ఎలాగా, కోర్స్ని, టాస్క్ని, నోట్స్ని ఎలాగ మనం డిజైన్ చేయాలన్నప్పుడు నేను ఇంకా క్లియర్గా ఇది గార్బేజ్ కలెక్షన్ గురించి చెప్తాను నేను ఈ పాయింట్. అయితే ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క వెరీ లార్జ్ జాబ్స్ ఉంటాయి కదా, వాటిని మనం మెమరీలో మనం ప్లేస్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో JVM అనేది రన్ అవుతుంది. సో JVM రన్ అయినప్పుడు ఏం చేస్తుందంటే మన దగ్గర ఎనఫ్ మెమరీ లేనప్పుడు ఒక పెద్ద డేటా సెట్ని తీసుకొచ్చి ఒక చిన్న మెమరీలో ప్లేస్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది అనేది హ్యాండిల్ చేయలేదు. అప్పుడు ఏమవుతుందంటే మనకి GC గార్బేజ్ కలెక్షన్ అనేది మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇటువంటి ఇష్యూ రాకుండా ఏం చేయాలంటే మనం ఎగ్జిక్యూటివ్ మెమరీని మంచిగా డిజైన్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్, నాట్ ఎనఫ్ ఓవర్ హెడ్ మెమరీ. ఓకే, ఇక రికమెండెడ్ ఏంటంటే మనకి మెమరీ మనం ఎగ్జిక్యూటివ్ మెమరీ కానీ ఈ యొక్క స్పార్క్ క్లస్టర్ మనం డిజైన్ చేసేటప్పుడు రికమెండెడ్ వచ్చేసి 7 to 10% ఆఫ్ మెమరీని మనం రిజర్వ్లో పెట్టుకోవాలన్నమాట. అంటే 7 to 10% ఆఫ్ మెమరీని మనం ఓఎస్ కానీ, నోడ్ మేనేజర్ కానీ, ఈ JVM ప్రాసెస్కి కానీ మనం రిజర్వ్ చేసేయాలి. అవి మనం యూస్ చేయకూడదు. అంటే ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 64 GB ర్యామ్ మెమరీ ఉంది. సో 64 GB ర్యామ్ మెమరీ మనం ఏం చేయాలంటే 64 GB కూడా మనం యూటిలైజ్ చేసేయకూడదు. అంటే 64 GB కూడా మనం ఎగ్జిక్యూటర్కి మనం యూజ్ చేయకూడదు. దీంట్లో 64లో 7% to 10% ఆఫ్ మెమరీ మనం రిజర్వ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 GB ర్యామ్ని మనం వదిలేయాలన్నమాట. ఆ ఓఎస్ రన్ అవ్వడానికి కానీ, నోడ్ మేనేజర్ కానీ, నెక్స్ట్ ఇంకా మనకి మెటాడేటా కానీ, JVM రన్ అవ్వడానికి కానీ, ఇవన్నీ కూడా మనకి ఒక అట్లీస్ట్ 8 GB మనం వదిలేయాలన్నమాట, రిజర్వ్ చేసేయాలి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అవుతుంది, 57 GB కానీ 58 GB కానీ మనం ఎగ్జిక్యూటివ్ మెమరీకి మనం అసైన్ చేయాలి. అవి ఎలా అసైన్ చేయాలి నేను ఒక వీడియో షేర్ చేస్తాను, దాంట్లో నేను క్లియర్గా చూపిస్తాను విత్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇవి కామన్ రీజన్స్ అనమాట అవుట్ ఆఫ్ మెమరీ రావడానికి. కామన్ రీజన్స్ ఇవి. అయితే అసలు వీటిని ఎలా అవాయిడ్ చేయాలి, అసలు ఇవి ఎలా రాకుండా ముందే ఎలా జాగ్రత్త పడాలని నేను నెక్స్ట్ స్లైడ్లో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో హౌ టు అవాయిడ్ అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్. వెరీ ఫస్ట్ ఎగ్జాంపుల్ మెమరీ ట్యూనింగ్. మెమరీ ట్యూనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి స్పార్క్లో. ఓకే,
ఓకే. నేను రియల్ టైమ్ ఇవన్నీ రియల్ టైమ్‌లో యూజ్ చేయాలి. కానీ ఇవన్నీ కూడా మేబీ నాకొచ్చే ఎర్రర్ వేరేగా ఉంటుంది. మీకొచ్చే ఎర్రర్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే నా క్లస్టర్, నా కాన్ఫిగరేషన్, నేను యూజ్ చేసే డేటా సెట్ వేరేగా ఉంటుంది. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజ్ చేసే డేటా సెట్, మీ యొక్క క్లస్టర్ కాన్ఫిగరేషన్ వేరేగా ఉంటుంది. ఓకేనా? అందుకే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పలేకపోతున్నాను అనమాట. చెప్పలేము కూడా. ఎవరు చెప్పలేము అలాగా. కాకపోతే ఏంటంటే ఇవి అందరికి కూడా కామన్‌గా అయితే వస్తాయి ఈ ఇష్యూస్ ఇవి. ఓకే. సో, ఫస్ట్ ఇష్యూ వచ్చేసి మెమరీ ట్యూనింగ్. మనం మెమరీ ట్యూనింగ్ అనేది చాలా ఆర్గనైజింగ్‌గా మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సో, ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది. హైఫెన్ ఎగ్జిక్యూటివ్ మెమరీ అని ఉంటుందన్నమాట. సో, దీన్ని మనం ట్యూన్ చేసుకోవాలి. ఓకే. సో, నెక్స్ట్ ఆప్టిమైజ్ పార్టిషన్స్ అనేది మనం చాలా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. చెప్పాను కదా, రీపార్టిషన్, కొలాస్. ఎప్పుడు రీపార్టిషన్ యూస్ చేయాలి, ఎప్పుడు కొలాస్ చేయాలి అనేది బేస్డ్ ఆన్ యొక్క డేటా సెట్ మీద, ఓకే, బేస్డ్ ఆన్ మన యొక్క మేము స్పార్క్ క్లస్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అవాయిడ్ స్క్యూ ఇందాక చెప్పాను కదా నేను. స్క్యూ అనేది ఎందుకు వస్తుంది అంటే అసలు స్క్యూ అనేది ఎందుకు వస్తుందంటే, సో మనకు ఒక రెండు ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. రీపార్టిషన్ అండ్ కొలైజన్ అండ్ రెండు ఆప్షన్స్ ఉంటాయి, రెండు ఉంటాయి మనకు ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్వేస్ బెటర్ ఏంటంటే కొలైజన్ అనేది యూస్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే కొలైజన్ అనేది పార్టిషన్ అనేది ఉండదు అనమాట. పార్టిషన్ కాదు, షఫ్లింగ్ అనేది కొలాజ్లో అవాయిడ్ అవుతుంది అనమాట. కొలాజ్లో షఫ్లింగ్ అనేది జరగదు. కానీ ప్రతిసారి కొలాజ్ యూస్ చేస్తానంటే మనకి స్క్యూ అనేది ఇష్యూ వస్తుంది. స్క్యూ ఇష్యూ ఎందుకు వస్తుందంటే, నా దగ్గర పెటాబైట్స్ ఆఫ్ డేటా ఉంది. పెటాబైట్స్ ఆఫ్ డేటా నేను కొలాజ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క పెటాబైట్స్ ఆఫ్ డేటాని మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ 100 పార్టిషన్స్ నుంచి 50 పార్టిషన్ నేను తగ్గించేసాను కొలాజ్ యూస్ చేసి. అప్పుడు ఏమవుతుంది, స్క్యూ అనేది ఇష్యూ వస్తుంది అనమాట. స్క్యూ ఎందుకు వస్తుందంటే, స్క్యూ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా సెట్ ఉంది, ఒక కాలం వచ్చేసి లొకేషన్ అనే కాలం ఉంది. లొకేషన్లో మల్టిపుల్ లొకేషన్ ఉంటాయి కదా, మల్టిపుల్ సిటీస్ ఉంటాయి. హైదరాబాద్ అని, బెంగళూరు, ముంబై, చెన్నై, పూణే, ఇలా ఢిల్లీ, ఇలా మల్టిపుల్ డేటా అనేది ఉంటుంది. సో ఈ యొక్క పార్టిషన్ రెడ్యూస్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క డేటా అనేది అంత మంచిగా రీఆర్గనైజ్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి కొలాజ్లో మన షఫ్లింగ్ ఉండదు కాబట్టి డేటా అనేది సరిగ్గా రీఆర్గనైజ్ అవ్వదు. సో అప్పుడు మనకి స్క్యూ అనే ఇష్యూ వస్తుంది. దీన్ని అవాయిడ్ చేయాలంటే మనం సాల్టింగ్ అనే ఒక టెక్నిక్ యూస్ చేయాలి. ఓకే. ఈ సాల్టింగ్ అనే టెక్నిక్ యూస్ చేసి మనం స్క్యూ అనే ఇష్యూని మనం అవాయిడ్ మనం అనేది ఫిక్స్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి ఇది. స్క్యూ అంటే ఏంటి, ఆ స్క్యూ ఎందుకు వస్తుంది, సాల్టింగ్ అంటే ఏంటి, సాల్టింగ్ ఎందుకు వస్తుంది అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. అలాగే ఒక ఆప్టిమైజేషన్ టెక్నిక్లో ఇది కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎఫిషియంట్ ఏపీఎస్. మనం ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కీ మీద నేను ఆపరేషన్ అనుకుంటున్నాను. అప్పుడు బేస్డ్ ఒక చిన్న డేటా సెట్ అయితే పర్లేదు, కానీ ఒక పెద్ద బిగ్ డేటా సెట్ అయితే మనం ఆల్వేస్ ప్రిఫర్ వచ్చేసి రెడ్యూస్ బై కీ యూస్ చేయాలి. ఓకే. సో గ్రూప్ బై కీ యూస్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం యొక్క చాలా ఎక్స్పెన్సివ్, అది మొత్తం యొక్క జాబ్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది. ఓకే. ఆల్వేస్ ప్రిఫర్ రెడ్యూస్ బై కీ ఓవర్ గ్రూప్ బై కీ. నెక్స్ట్ ఒక మ్యాప్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అనుకుంటే కనుక ఆల్వేస్ ప్రిఫర్ మ్యాప్ పార్టిషన్స్. ఓకే. అండ్ ఆల్రెడీ చెప్పాం కదా, మన యొక్క హ్యూజ్ డేటా సెట్ అనేది డ్రైవర్ మెమరీలోకి లోడ్ చేయకూడదు. విత్ కలెక్ట్ అని, షో అని మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేసినప్పుడు ఏం చేయాలంటే మనకు కావాల్సిన కాలమ్స్ని మాత్రమే మనం ఫిల్టర్ చేసుకొని డ్రైవర్ మెమరీలోకి లోడ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ క్యాషింగ్ అండ్ పేసిస్ట్. ఈ యొక్క క్యాష్ అనేది మనం చాలా 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 జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలన్నమాట. ఓకే. బేస్డ్ ఆన్ అవర్ డ్రైవర్ మెమరీ, బేస్డ్ ఆన్ అవర్ క్లస్టర్ సైజ్, బేస్డ్ ఆన్ అవర్ డేటా సెట్, ఈ యొక్క క్యాషింగ్ అనేది జాగ్రత్తగా చేయాలి. ఓకే. సో ఈ యొక్క వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.